బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవడం ఎలా? 2026 టాప్ పిక్స్. మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవడంలో మనం తప్పక చూసుకోవాల్సిన 3 ముఖ్యమైన అంశాలు, ఇంకా ఈ సమయంలో మంచి ఫండ్స్ ఏవి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఎలా ఎంచుకోవాలి? ఫండ్ తత్వం, ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ. ఫండ్ మేనేజర్ ఏ రంగుల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో, లార్జ్ క్యాప్ మెయిన్ ఫండ్ కాక మిడ్ స్మాల్ క్యాప్ కి పెట్టుబడి చేస్తున్నారో చూడండి. అద్భుతమైన రాబడి కంటే స్థిరమైన రాబడిని అందించాలి. 5 సంవత్సరాల కేగర్ మరియు గత రికార్డ్. ఫండ్ గత 5 సంవత్సరాల లాభాలను పరిశీలించాలి. ఉదా 1 స్మాల్ క్యాప్ ఫండ్ 5 సంవత్సరాల కేగర్ 41% ఉంది. కానీ ఇది ఫ్యూచర్ గ్యారంటీ కాదు, రిస్క్ కూడా ఎక్కువ. ఎక్స్పెన్స్ రేషియో మరియు AUM మరియు రిస్క్ లెవెల్. ఛార్జీ ఎక్కువైతే నెట్ రిటర్న్స్ తగ్గుతాయి. AUM ఎక్కువ ఉన్న ఫండ్లే బ్రహ్మాండంగా ఉండొచ్చు. రిస్క్ ప్రొఫైల్ మీకు సరిపోతుందో పరిశీలించండి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం క్రింద ఫండ్స్ లో పొటెన్షియల్ గ్రోత్ ఉండే అవకాశం ఉంది. 1. నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ కన్సిస్టెంట్ అవుట్ పర్ఫార్మర్. 2. ICICI ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ హై AUM, రోబస్ట్ స్టాక్ సెలెక్షన్. 3. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్, స్మాల్ క్యాప్ కేటగిరీలో ఫార్మ్ చేసిన ఫండ్. 4. నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, లార్జ్ AUM, కన్సిస్టెంట్ రిటర్న్స్ స్మాల్ క్యాప్ ఫండ్. 5. మోతీలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ టాప్ ర్యాంకర్, సెక్టర్ ఫోకస్. 6. HDFC మిడ్ క్యాప్ ఫండ్ వెరీ లార్జ్ AUM, స్ట్రాంగ్ పిక్స్. 7. HDFC Nifty Next 50 Index Fund best for long-term growth beyond Nifty 50. 8. UTI Nifty 50 Index Fund largest, most consistent, low cost. 9. Quant Flexi Cap Fund high returns, nimble allocation. 10. Parag Parikh Flexi Cap Fund focus on high quality companies. 11. ICICI Prudential Infrastructure Fund, infrastructure growth story ki pattu. 12. Axis Blue Chip Fund, large cap fund, రిస్క్ తక్కువగా స్థిరంగా పెరుగుదల కోసం. చారిత్రక రాబడి భవిష్యత్తు పనితీరుకు హామీలు కావు. పెట్టుబడి పెట్టే ముందు ఖర్చు నిష్పత్తులు, పెట్టుబడి శైలి మరియు రిస్క్ ప్రొఫైల్ను జాగ్రత్తగా సమీక్షించండి. ఉత్తమ ఫలితాల కోసం లను ఉపయోగించండి మరియు నిధులను వైవిధ్యపరచండి. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.